మందు సారులం మేము మందు సారులం మందు కొడితే మాకు మేమే మహాసారులం. అవ్వా అవ్వా నిజంగా ఈ వార్త చూస్తే అవ్వా ఆ నోటి మీద చేసుకుంటురులా. అవు మరి బడికి వైలు పట్టుకొని రావాల్సిన సార్లు వైన్ బాటిల్లు కోటర్ కీసలు పట్టుకొస్తున్నారు గీడో కాడ. ఇక ఏమనాలి వీళ్ళను? మరి బడంటే బరండి షాప్ అనుకున్నారో ఏం పాడో గాని ఈ బద్మాష్ సార్లు ఇద్దరు దినం కుతికల దాకా ఆగొస్తున్నారట స్కూల్ కు. మొదలు ఈ తాగుబోతు సారు బాగోతని చెప్తాం వినండి. కాదు కాదు మేం కాదు, ఈ పిల్లలు చెప్తేనే మంచిగా ఉంటది. చెప్పండి రా పిల్లలు. రోజు తాగుతాండు, బండి అక్కడి నుంచి ఇక్కడ ఊగుతా ఉంటది. ఎప్పుడు చూసినా బూదమాట తిరుగుతా ఉంటాడు, ఏ పడితే నోటికి వచ్చినట్టు వాగుతా ఉంటాడు. మా సార్ రోజు తాగొచ్చి గోల గోల చేసి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదో వస్తే మాట్లాడి మా అయ్యమ్మని తిట్టింది. చిన్న పిల్లగాన్లు కూడా షీ కొట్టబట్టే ఈయన తాగుడును భరించలేని పిల్లగాన్లు చూసి చూసి ఆష్టకొచ్చి ఇట్లా రూమ్ లో ఉండగా బయట నుంచి తాళం పెట్టిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుపాడు ప్రాథమిక పాఠశాల ఇది. ఇక అట్లనే ఈ తాగుబోతు సారు భాగవతం కూడా చూడండి. చూసిండ్రా, ఈయనకు మాట్లాడేదందుకు నాలుకే తిరుగుతలేదు. ఈయన ఇట్లా చేస్తుంటే ఇదే సంద అనుకొని టీచర్ అమ్మలు కూడా టైంకి వస్తలేరట. మరి ఇక చదువు చెప్పేటోళ్ళే లేని చదువుకునేటోళ్ళు ఏడికెంచి వస్తారు. ఇది కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముచ్చట్నే. కొత్తపల్లిలో ఉన్న స్కూల్ ఇది. మరి ఇట్లా సర్కారు స్కూళ్లలో సార్లు చదువు చెప్పకుండా సారా బరండి బీర్లు తాగుతున్నారని తెలిస్తే పిల్లగాండ్లను ఎవరన్నా బడికి తోలుతారా? మరి ఈ ముచ్చట మీద ఉన్నతాఫీసర్లు ఏం చర్యలు తీసుకుంటారో, లేదంటే విద్యాశాఖ డైరెక్ట్ గా సీఎం రేవంత్ సార్ చేతుల్నే ఉన్నది గనక ఆయనే చర్యలకు ఆదేశిస్తాడో గాని ఇటువంటి తాగుబోతు టీచర్లు మళ్ళా కనబడితే ఇజ్జత్ పోతుంది. చెయ్యి వీళ్ళకు జీతాలు ఇచ్చుడు దండుగా.